హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాహిత్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో తోటకూర రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఆకుకూరలు అనేది మనకి చాలా హెల్దీ ఫుడ్ కదండి, కానీ చాలామంది అంత ఇష్టంగా తినరు. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా గుమగుమలాడుతూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తోటకూర కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండ్ మంచి టేస్టీ కర్రీ. ఇంకెందుకండి ఆలస్యం, తోటకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. ఇవి కాడలు కూడా నీట్గా కట్ చేసేసాను. చూడండి, లేతగా ఉన్న కాడలు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక వంకాయ ఇలా స్ట్రైట్గా కట్ చేశాను. 2 టమాటాలు. ఇందులో వంకాయ టమాటా యాడ్ చేసుకున్నట్లయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూర అనేది నేను ఇలా జాలి గిన్నెలో వేసి వాష్ చేస్తానండి. ఇలా జల్లెడి గిన్నెలో వాష్ చేసుకోవడం వల్ల మనకి ఆకుకూరలు అనేది చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నీట్గా ఆకుకూర అంతా కూడా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఆకుకూరని వాటర్ అంతా పోయే వరకు కూడా పక్కన పెట్టుకోవాలండి, ఒక 1 మినిట్. 2 టమాటాలు, ఒక వంకాయని కట్ చేసి ఇలా వాటర్లో వేసాను. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో మనం వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్ వేసేయచ్చు, ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. వాష్ చేసుకొని వేసేయచ్చు. ఇప్పుడు ముక్కలు ములిగేంత మనం వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా నీట్గా బాయిల్ చేసుకోవాలండి. ఇవి నీట్గా ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ సరిపోతాయండి. నెక్స్ట్ దీంట్లోకి సరిపడా చింతపండు, ఒక 1/2 కప్ చింతపండు తీసుకొని నేను ఇలా గుజ్జు కింద తీసుకుని పక్కన పెట్టానండి. ఇదిగోండి, 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఆకుకూర అనేది, కూరగాయలు ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోయాయి. దాన్ని నీట్గా ఇలా మ్యాష్ చేసుకుని దీంట్లో చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మ్యాష్ అయిపోయిందో. మనకి ఆకుల కింద లేకుండా చక్కగా ఉంటుందండి. ఇలా చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేసుకుని దీంట్లోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని ఒక 10 మినిట్స్ మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి పులుసు అనేది దగ్గరికి అయ్యే వరకు కూడా నీట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని మనం తాలింపు వేసుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఈలోపు తాలింపు దినుసులని తీసుకుని రెడీగా పెట్టుకుందాం. కావలసిన తాలింపు దినుసులు కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, 2-3 ఎండుమిరపకాయలు. చూడండి, 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది మనకి ఇలా దగ్గరగా అయ్యింది. ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి రైస్లోకి కలుపుకుంటాం, అది చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసేసుకోవడమేనండి. స్టవ్ మీద పానీ పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకొని ముందుగా దీంట్లో ఎల్లుల్లిపాయలు అనేది చితక్కొట్టి వేసానండి. ఈ వెల్లుల్లి రేఖలు అనేది మనకి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసి ఒకసారి ఇలాగా ఫ్రై చేస్తున్నానండి. ఇలా మనకి తాలింపు దినుసులు అనేది నీట్గా వేపుకోవాలి, మాడకుండా. వెల్లుల్లి రేఖలు ఒకసారి దంచి వేసుకోవాలండి, లేదంటే పేలుతాయి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేశాను. కరివేపాకు, ఎండుమిర్చి ముందుగా యాడ్ చేసుకోకూడదండి, ఇది తొందరగా మాడిపోతాయి. కాబట్టి అవన్నీ వేగిన తర్వాతే ఇవి అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తాలింపు అన్నీ కూడా నీట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఈ కర్రీని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయడమేనండి. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా ఈ తోటకూర పులుసు అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ తోటకూర పులుసు అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.